హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మేము మాత్రం ఈరోజు చాలా బాగున్నాము. అండ్ ఈరోజు ఒక కొత్త డెస్టినేషన్తో మీ ముందుకొచ్చాము. అండ్ అదేదో కాదు, అది ల్యాండ్ ఎండ్స్ అండ్ ఇట్స్ ఇన్ కార్న్వాల్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ చూస్తున్నారు కదా ల్యాండ్ ఎండ్స్. అండ్ మేము ఇప్పుడే వచ్చి కార్ పార్కింగ్కి వెళ్తున్నాము. కార్ పార్క్ చేసేసి we will go. Yeah, we are here and ల్యాండ్ ఎండ్స్. నేను ప్రతి ప్లేస్ని మంచిగా క్యాప్చర్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. అండ్ మేము చాలా ఎర్లీగా వచ్చాము, ఎందుకంటే ఈరోజు కూడా చాలా కవర్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మేము ఎప్పుడైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వీ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ స్మాల్ డీటెయిల్. ప్రతి చోటుకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ స్టే చేసి ఒక 1 hour, half an hour అక్కడ కూర్చొని జస్ట్ ఎంజాయ్ ద ఫీల్. ఆ ఫీల్ కోసం జస్ట్ we will spend lot of time. సో మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ అండ్ కాఫీ షాప్. నాకైతే కాఫీ షాప్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ చాలా క్రౌడ్ ఉండే, సో ఐ డోంట్ టేక్ ఎనీ వీడియో. అండ్ బయట మాత్రం కొంచెం పబ్లిక్ ఇంకా స్టార్ట్ కాలేదు, జస్ట్ ఇంకా అందరూ కాఫీ తాగుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినుకుంటూ దే ఆర్ హ్యావింగ్ బ్యూటిఫుల్ టైమ్. అండ్ దిస్ ఈజ్ సమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ షోస్, 3D షోస్. అండ్ ఇట్స్ ఎ నైస్ ప్లేస్. అండ్ ఈరోజు చాలా ఎర్లీ మార్నింగ్ మంచిగా సన్నీ ఉండే, సో సన్నీ లైటింగ్ బాగుండే, సో ద వీడియో కూడా మంచిగా క్యాప్చర్ అయ్యింది. ఇదేమో ఎయిర్ అంబులెన్స్, లైక్ పాత ఎయిర్ అంబులెన్స్ అనుకుంటా. అది డిస్ప్లే లాగా పెట్టారు అక్కడ టూరిస్ట్ స్పాట్కి. ఈ ఏరియాలో సీ సైడ్ అని చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికోసం ఎమర్జెన్సీ పర్పస్కి ఎయిర్ అంబులెన్స్ రెడీగా ఉంచారు. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తున్న అదే ఈ ఏరియా, లైక్ ఈ స్పాట్కి ఉన్న స్పెషల్ అట్రాక్షన్. దాన్ని ఐకానిక్ సైన్ పోస్ట్ అని అంటారు. అది లైక్ అక్కడ మనకు కావాల్సిన నేమ్, డేట్, వాట్ ఎవర్ ఏది కావాలంటే అది మనం పెట్టేసుకొని మన ఫోటో దిగి అలా మెమరైజ్ చేసుకోవాలి. కానీ ఏదో అది ఫ్రీగా చేస్తామని అనుకున్నాం, కానీ దానికి వాళ్ళు ఛార్జ్ చేశారు. మేమైతే ఆ రోజు మా యానివర్సరీ కాబట్టి అలా మా పేర్లు పెట్టి అలా రిమెంబర్ కోసం పెట్టుకున్నాము. ఇంకా నేచర్ అది అలా చూస్తూ చాలా బాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్. ఇంకా అక్కడ నుంచి మొత్తం సీ లెవెల్ చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. మేము అలా నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికైతే. అండ్ ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. ఆ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ద ల్యాండ్ అండ్ ద స్కై. అండ్ ఇక్కడ ట్రెక్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్. అండ్ అలా మేము ట్రెక్ చేసుకుంటూ ఆ రోజు నడుస్తూనే ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ హౌస్. ఇక్కడితో ల్యాండ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం వాటరే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ హౌస్. సో మీరు ఆ వాటర్లో చూస్తే కొందరు కయాకింగ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ టైమ్. ఇక్కడ ఈ ఫిజికల్ యాక్టివిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ట్రెక్కింగ్ కానీ కయాకింగ్ ఇలాంటివి చేస్తూనే ఉంటారు. అండ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ హౌస్లో ఒక చిన్న షాప్ ఉంది. అక్కడ చాలా బ్యూటిఫుల్ డాల్స్ అక్కడ లోకల్లో తయారు చేసే బటర్ కానీ చీజ్ కానీ అండ్ హనీ అండ్ ఇంకా బియర్, వాళ్ళ ఓన్ బ్రూవరీ, బియర్స్, సైడర్స్. అండ్ అక్కడ చిన్న బొమ్మలు, హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మలు అలా ఉన్నాయి. కాకపోతే మేమేం కొనలేదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, సో మేము అక్కడ ఏం కొనలేదు, జస్ట్ చూసామంతే. Yeah, Sai Priya want to buy a lot of stuff, but no, I said no. మేము ల్యాండ్ ఎండ్స్ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్ సెయింట్ మైకేల్ మౌంట్స్ అని చెప్పేసి, అది ఒక కైండ్ ఆఫ్ క్యాజిల్. అక్కడికి వెళ్ళాము. అక్కడ పార్కింగ్లో ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నీ వైభవ్కి నచ్చి అన్ని వీడియో తీశాడు. ఈ క్యాజిల్ యొక్క స్పెషాలిటీ, అది మనం వాటర్లో, లైక్ బీచ్ వాటర్లో నడుచుకుంటూ క్యాజిల్కి వెళ్ళాలి.
అక్కడ కనిపిస్తుంది అదే క్యాజిల్, కానీ దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వాటర్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇదే ఆ వాక్వే. ఫస్ట్ ఏమో ఇలా స్లోగా చూపించింది, మేము అలా ముందుకు వెళ్తున్న కొద్దీ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. మేము వెళ్ళిన టైంలో ఆ టైడ్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండే. సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వాటర్లో నడవలేమో అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే బోట్ యూజ్ చేస్తారు. అక్కడ ఆప్షన్ కూడా ఉంది, బట్ మేము మాత్రం బోట్ యూజ్ చేయలేదు. మాకు ఆ వాటర్లో వాక్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించి అలా షూ తీసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చాలా బాగుంది, కొంచెం వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము. లైక్ చిన్నగా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కొంచెం క్యాజిల్ దగ్గరకు వచ్చేటప్పటికి లెవెల్ ఆఫ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది. భయమేసింది ఆ ఫ్లో ఆఫ్ లెవెల్కి, జారిపోతామేమో అన్నట్టుగా. ఆ బండలు కూడా కొంచెం లైక్ పాకురు అది వచ్చి ఉంది, కానీ లక్కీగా కొంచెం మెల్లిగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ కోల్డ్, ఆ బయట చల్లగాలికి, ఆ వాటర్ చల్లదనంకి అసలు అమ్మో అనిపించింది. ఇంకా మేము దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇంకా వాటర్ లెవెల్ అంతా డిక్రీజ్ అయిపోయింది. సో ఫైనల్గా క్యాజిల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది కూడా లైక్ అప్పట్లో రాజులు ఎందుకు ఆ కొండపైన క్యాజిల్ కట్టుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు వాటిని వెళ్ళి చూడాలి అంటే మాత్రం పెద్ద సాహసం చేయాల్సిందే. అంటే రెగ్యులర్గా ఫిట్నెస్, కొండలు గుట్టలు ఎక్కే వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది. మేము లైక్ ఎవ్రీడే వెళ్ళాం కాబట్టి చాలా పెద్ద టాస్కే చేశాను నేనైతే. అది ఒక్కొక్కటి మొత్తం లైక్ చాలా స్టీప్ హిల్స్. ఇది ఆ క్యాజిల్ లైక్ మెటల్తో తయారు చేశారు. ఆ క్యాజిల్ మొత్తం బ్లూ ప్రింట్ లాగా చాలా బాగుండే. ఇదంతా క్యాజిల్కి పైకి ఇంకా వెళ్ళక ముందు కింద అంతా గార్డెన్ ఏరియా అలాంటి వ్యూ. ఇది చాలా బాగుంది. లైక్ క్యాజిల్ కింద చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవంట. లైక్ January 26కి ఏదో 100 mph స్పీడ్లో ఫుల్గా గాలులు వచ్చాయంట. సో ఆ టైంలో ఆ చెట్లు ఏవైతే పెద్ద చెట్లు ఒకప్పటి 100 years బ్యాక్ చెట్లు అవన్నీ విరిగిపోయాయి. సో ఆ విరిగిపోయిన చెట్లతో వాళ్ళు అలా కూర్చునేలాగా సీట్స్ తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. ఇది ఇంకా మేము అలా కష్టపడి పైకి ఎక్కి పైనుంచి తీసిన వీడియో. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది మేము ఇందాక ఏదైతే నడుచుకుంటూ వచ్చామో ఇప్పుడు అక్కడ నుంచి వెహికల్ కూడా పాస్ అవుతుంది. సో అలా వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది. మేము వచ్చే లైక్ ఆ దారిని యూజువల్గా వాటర్ ఉన్నప్పుడు బోట్ యూజ్ చేస్తారు, వాటర్ లేకపోతే నడుచుకుంటూ వస్తారు అందరూ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మేము ఇందాక నేను చెప్పాను కదా లైక్ 100 mph స్పీడ్ విండ్తో వచ్చిన గాలికి అన్ని పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి. అసలు చాలా ఫీల్ అవుతున్నారు అక్కడ వాళ్ళందరూ. బట్ స్టిల్ ఇంకేం చేయలేము, నేచర్ అది. ఇంకా నేను కష్టపడుతున్నాను పైకి ఎక్కడానికి. ఇంకా మేము క్యాజిల్ అయితే రీచ్ అవ్వలేదు. క్యాజిల్కి కూడా ఇంకా ఎక్కుతూనే ఉన్నాము, ఫుల్ ఆఫ్ వాకింగ్. ఏదో వీడియో కోసం అలా స్టైల్గా నడిచినట్టుగా నడుస్తున్నాను, కానీ రియాలిటీలో మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఎక్కడానికి. సో ఇది ఇన్సైడ్ ద క్యాజిల్. ఇంకా రొటీన్ లైక్ అప్పటి కాలం నాటి అన్ని వాళ్ళ థింగ్స్, రాజుల వాళ్ళ థింగ్స్ లైక్ కుకింగ్ క్రాకరీ సెట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా అలా చూసి వచ్చాము. ఎందుకో ఆ స్పాట్ చాలా క్యూట్గా అనిపించింది, అందుకే ఒక ఫోటో దిగుతున్నాను. ఇది ఇంకా మొత్తం క్యాజిల్ పైన ఓపెన్. మరి ఆ కాలంలో వాళ్ళు అక్కడ ఏమన్నా గేమ్స్కో లేదు అంటే బాల్కనీ లాగా యూజ్ చేస్తారనుకుంటా. ఇప్పుడున్న బాల్కనీస్తో పోల్చుకుంటే చాలా అదొక ఇల్లు లాగే ఉంది. ఆ బాల్కనీ స్పేస్ అంతా ఒక ఇల్లు కట్టుకోవచ్చు.
చాలా బాగుంది క్యాజిల్ కూడా. ఇంకా పైనుంచి ఆ బీచ్ వ్యూ అదంతా చాలా బాగుండే. ఇది ఆ రాజుల హాల్ ప్లేస్. ఇప్పటికీ కూడా అక్కడికి లైక్ కొందరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ప్లేస్ని యూజ్ చేస్తారంట. అండ్ ఇది ఆ క్యాజిల్కి గార్డెన్. ఈ గార్డెన్ చూడాలి అంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి మేము, బట్ మేము చేయలేదు. లక్కీగా పైనుంచి చూసాము, కనిపించేసింది, బాగుంది. అండ్ ఇంకా అంతా తిరిగేసి అలసిపోయి అలా కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం మేమిద్దరము, ఆ బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం ఆ సన్నీ వెదర్ని చూస్తూ. అండ్ హియర్ కమ్స్ మేము వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేటప్పుడు ఇలా ఉంది మొత్తం, ఇంకా అసలు నో డ్రాప్ ఆఫ్ వాటర్. మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి మేము సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పేసి మళ్ళీ మా రిసార్ట్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది మేము అక్కడ రిసార్ట్లో నుంచి తీసిన వ్యూ, చాలా బాగా అనిపించింది. అది అలా చూస్తుంటే ఏదో మూవీలో కదా కనిపిస్తున్నట్టుగా ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. మేము వెళ్ళిన టైం అరౌండ్ 8:30, 8:40, 8:50 అలా సన్సెట్ ఉండే. కానీ ఈరోజు కూడా మాకు సన్సెట్ పెద్దగా కనిపించలేదు. నేను అలా బీచ్లో వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.